హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన యూనిట్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే యూనిట్ నుంచి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ Y దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి. సో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ఇన్ వై సాల్వ్ చేయాలంటే కొన్ని వర్కింగ్ రూల్స్ని ఫాలో అవ్వాలి. అవి గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చేయడం ఈజీ. ఓకే, మరి చూద్దాం ఎట్లా చేయాలో. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని ఇలా రాసుకుంటాం. dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ p of x and q of x contains in the variable x only ఆర్ కాన్స్టెంట్స్. p of x అనేది q of x అనేది xలో ఫంక్షన్ ఉండాలి, లేకుంటే కాన్స్టెంట్స్ 1 2 3 అట్లా కూడా ఉండొచ్చు. ఓకే, సో దీని తర్వాత మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ p of x dxని కనుక్కున్న తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు మన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈస్. సో ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇది అన్నమాట వర్కింగ్ రూల్ టు సాల్వ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ y. ఓకే, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, మన ఇచ్చిన ఈక్వేషన్ ఇలా ఉంది, స్టాండర్డ్ ఫామ్ లాగా ఉంది. చూడండి, dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అంటే పి ఆఫ్ ఎక్స్ అంటే y కోఎఫిషియంట్ 3 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ క్యూబ్, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. సో చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటి, dy బై డిఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ క్యూబ్. ఓకే, సో dy బై డిఎక్స్ ప్లస్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, దట్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో అదే లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి, dy బై డిఎక్స్ ప్లస్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. దీంతో కంపేర్ చేస్తే మరి p ఆఫ్ ఎక్స్ వాట్ వీ గెట్ 3 బై ఎక్స్, వేర్ p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ ఎక్స్ ఏంటంటే 3 బై ఎక్స్. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఐఎఫ్ని చేయడానికి ముందు ఫస్ట్ ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కుందాం. ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇంటెగ్రల్ 3 బై ఎక్స్ డిఎక్స్, ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, ఇంకా 1 బై ఎక్స్ డిఎక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ లాగ్ ఎక్స్. ఎస్, లాగ్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కాన్స్టెంట్ ఏ టర్మ్ ఉండకూడదు, ఎందుకంటే ఒక ఫార్ములా మీకు గుర్తుకు రావాలి. ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. అంటే లాగ్కి లెఫ్ట్ సైడ్లో ఏం ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఇలా ఉంది m ఇంటూ లాగ్ ఎక్స్. దీనిని లాగ్ ఎక్స్ పవర్ ఎంగా రాసుకోవచ్చు. అంటే బేస్ అనేది పవర్ అవుతుంది, పవర్ బేస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బేస్
పవర్ అయిపోతుంది. సో అంటే లాగ్ ఎక్స్ క్యూబ్ మళ్ళీ 3 లాగ్ ఎక్సే. లాగ్ ఎక్స్ పవర్ m లాగ్ ఎక్స్ రాసుకోవచ్చు. సో ఇది ఇంటెగ్రల్ p ఆఫ్ x dx. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి? e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ లాగ్ ఎక్స్ క్యూబ్. ఇందాక చెప్పాను ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుందని. సో మిగిలింది ఎక్స్ క్యూబ్. సో ఐఎఫ్ని కూడా క్యాలిక్యులేట్ చేసేసాం. సో నెక్స్ట్ ఏంటి? జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఐఎఫ్ అవసరం, అందుకోసమే ఫస్ట్ ఐఎఫ్ని కనుక్కున్నాం. Therefore, general solution to the given D is సో ఫార్ములా ఏంటి? ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, మనం అన్నీ కనిపెట్టేసాం. సబ్స్టిట్యూట్ చేయడమే ఈ ఫార్ములాలో. y ఇంటూ ఐఎఫ్ అంటే ఏంటి? ఎక్స్ క్యూబ్ అని. ఓకేనా? ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే ఏంటి? 1/x క్యూబ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ఇంకా dx ఉంటుంది ప్లస్ c. y ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ dx ప్లస్ c. ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది, ఇంటెగ్రల్ dy అంటే y అవుతుంది. ఓకే, సో ఇలా చేయాలి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ D. సో ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.